బాయ్కాట్ బాలీవుడ్ ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి హ్యాష్ ట్యాగ్. ఏమవుతుంది ఏంటి అంటే అసలు దేనికి ఇది గతంలో కూడా చాలా సార్లు జరిగాయి. బాయ్కాట్ బాలీవుడ్ అని చెప్పు, లేదంటే బాయ్కాట్ పలానా సినిమా అని చెప్పు జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానికన్నా ముందు మనం భారతదేశంలో శత్రుమూకలు ఉగ్రదాడిగా చేసుకున్నటువంటి పెహల్గాంలో హిందువులా కాదా అని చెక్ చేసి మరి చంపేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాడిలో ఇబ్బంది పడుతూ ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. దాని మీద దేశం అంతా కాదు, ప్రపంచం అంతా కూడా స్పందించింది. అటు టాలీవుడ్, బాలీవుడ్ అందరూ కూడా, సినిమా వేదికల వాళ్ళు కావచ్చు, రాజకీయ వేదికల వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు అందరూ సాధారణ ప్రజలతో సహా స్పందించారు. కానీ ఎక్కడా కూడా బాలీవుడ్‌కి సంబంధించినటువంటి కొందరు హీరోలు, అగ్ర హీరోలు, అగ్ర డైరెక్టర్లు, అగ్ర హీరోయిన్‌లు కొంతమంది ఎవ్వరూ కూడా స్పందించకపోవడం. కొంతమంది కూడా కాదు, మెజారిటీ పీపుల్ ఖాన్స్‌కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఐ మీన్ హీరోలు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్లు అనుకోవచ్చు, వాళ్ళని పెళ్లి చేసుకున్నటువంటి కొంతమంది కావచ్చు. వీళ్ళు ఎక్కువగా దీంట్లో ఉన్నారనే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళని వాళ్ళని ట్వీట్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పడం కానీ, భారతదేశం మీద ఇలాంటి దాడులు జరగకూడదని చెప్పడం కానీ, పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎక్కడ ఒక ట్వీట్ గాని, ఒక మాట గాని కనిపించల. ఇదేంటి అసలు మన భారతదేశంలో ఆఖరికి ప్రతిపక్ష నాయకులైనటువంటి మల్లికార్జున ఖార్గే, అలాగే రాహుల్ గాంధీ గారు, అనేక మంది మిగతా రాష్ట్రాల సీఎంలు కావచ్చు, అంటే వేరే వేరే పార్టీల వాళ్ళు, వేరే వేరే భావజాలం వాళ్ళు అందరూ కూడా మేమందరం ఒకటిగా ఆ ఇండియన్ ఆర్మీకి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఈ సమయంలో భారతదేశం అంతా ఒకటే అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, కానీ వీళ్ళు మాత్రం అది కూడా ఇక్కడ ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం తాలూకా డబ్బులని కోట్ల కోట్ల రూపాయల వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ, అంటే మనం చూసినటువంటి సినిమా ద్వారా వాళ్ళ కడుపు నిండా తిని, ఇక్కడే మన మీదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి స్వేచ్ఛను కూడా మనమే ఇచ్చామనుకోండి. సో అలాంటిది ఇక్కడ మనకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం. పాకిస్తాన్ చేసేటువంటి అనేక దౌర్భాగ్యమైనటువంటి దారుణాలు, ముఖ్యంగా మొన్న ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా చేసినటువంటి మనం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను మనం టార్గెట్ చేస్తే, వాళ్ళు మన సామాన్య ప్రజలను టార్గెట్ చేయడం. ఈ టైంలో కూడా వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం అనేది కొంతమందికి నచ్చట్ల. అది కూడా ఎక్కడ అంటే మన సౌత్‌లో అయితే చాలా తక్కువగానే ఉంటది. ఎందుకంటే నార్త్ ఇండియన్ స్టార్స్ ముఖ్యంగా హిందీకి సంబంధించినటువంటి, బాలీవుడ్‌కి సంబంధించినటువంటి సినిమాలు మన దగ్గర అటు సౌత్‌లో చాలా తక్కువగానే చూస్తాం. ఇష్టపడతాం కొంతమందిని. కొన్ని కొన్ని సినిమాలు కూడా చూస్తాం. కాకపోతే ఎక్కువగా ఇక్కడంత ప్రజా ఆహ్, ఎక్కువగా అయితే మనం చూసేటువంటి పరిస్థితి ఉండదు. సో, ఎక్కువగా అటు హిందీలో, అంటే ముందు ఢిల్లీ కావచ్చు, మిగతా నార్త్ ఇండియా రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో కూడా ఎక్కువగా వాళ్ళని ఇష్టపడతారు. అయితే వీళ్ళు అక్కడ కూడా వీళ్ళ మీద తిరుగుబాటు చాలా ఎక్కువగానే మొదలైంది. ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ ప్లేసుల్లో చాలామంది సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ బాలీవుడ్, అలాగే బాయ్కాట్ ఖాన్స్ అని కావచ్చు, అలాగే ఖాన్స్‌కి సంబంధించినటువంటి హీరోలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేసి, ఇక్కడ తిండి తింటూ, మేమిచ్చే డబ్బులతో మీరు బ్రతుకుతూ, మా గురించి మాట్లాడకపోవటం ఏంటి? కనీసం స్పందించకపోవటం ఏంటి? అలాగే ఎక్కడో పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఒక నటుడు సినిమా ఇక్కడ రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇక్కడ బ్యాన్ చేస్తే, లేదు లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ నటుడికి సపోర్ట్‌గా ఇక్కడ సినిమాని సినిమాగా చూడాలి, పాకిస్తాన్ నటుడైతే ఏంది, అమెరికా నటుడైతే ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడడం. ఇవన్నీ కూడా నచ్చక, ఈ టైంలో కూడా మన భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా వీళ్ళు సరిగ్గా మాట్లాడకపోవటం, స్పందించకపోవడం అనేది కూడా శోచనీయంగానే ఉంది. అది కూడా చాలా మందికి నచ్చలేదు. దానికోసమే తిరుగుబాటు చేశారు. ఇలాంటి వాళ్ళని మన సినిమాలు చూడకుండా ఉంటే డెఫినిట్‌గా వాళ్ళకి బుద్ధి అనేదొస్తది. ఇక్కడ ఖాన్స్‌కి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బాలీవుడ్‌లో కొంతమంది హీరోలు, వీళ్ళు ఎందుకని ఈ మాట మాట్లాడట్లేదు అని అనుకుంటే, వీళ్ళకి ఇక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో పాకిస్తాన్‌లో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది, ఐ మీన్ అక్కడ పెద్ద జనాభా కాదనుకోండి. తిప్పి తిప్పి కొడితే 20,00,00,000 జనాభా ఎంతో ఉంది. వాళ్ళ దేశం మొత్తం కలిపితే. కాకపోతే అక్కడ సినిమాలు చూసే అంత పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే చదువుకోవటానికి అక్కడ చదువుండదు. తినడానికి తిండే ఉండదు. ఎంతసేపు శత్రువుల్ని, ఉగ్రవాదుల్ని పెంచేటువంటి కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతా ఉంటాయి ఆ దేశంలో. సో, అలాంటి కొంతమంది ఉన్నారు ఎవరో, వాళ్ళు కూడా ఎక్కువగా ముస్లిమ్స్‌కి సంబంధించినటువంటి
వాళ్ళని మాత్రమే ఇష్టపడతారు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని. వాళ్ళలో మన 'అమీర్ ఖాన్' కావచ్చు, 'షారుఖ్ ఖాన్' కావచ్చు, లేదంటే 'సల్మాన్ ఖాన్' కావచ్చు, వీళ్ళని ఎక్కువగా వాళ్ళ సినిమాలు ఇష్టపడడం. అది కూడా వాళ్ళు వాళ్ళే అనే ఒక భావనతో చూసుకునేటువంటి పరిస్థితి. సో, ఈ రకంగా చూసుకున్నా. అంటే మనకేంటి భావజాలాలు లేకపోవచ్చు, అంటే భేదాభిప్రాయాలు లేకపోవచ్చు గానీ, వాళ్ళకి ఒకటే భేదాభిప్రాయం. వాళ్ళకి వాళ్ళైతేనే చూస్తారు ఈవెన్. మొన్న జరిగినటువంటి 'పెహల్గామ్' అటాక్‌లో గూడా మనం చూడొచ్చు. ఏదేమైనా కానీ, ఇది వాళ్ళకి కొంత ఎక్కడో అక్కడ లాస్ అవుతది. అభిమానులు దూరం అయిపోతారేమో. ఇక్కడ భారతదేశం అభిమానులంటారా, వీళ్ళు ఎప్పుడైనా సరే మన సినిమాలు చూడక తప్పదు. ఎలాగైనా చూస్తారు. వీళ్ళకి వేరే దిక్కు లేదన్నట్టుగా భావిస్తారు. అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే అక్కడ వాళ్ళు బాయ్‌కాట్ చేస్తే కంప్లీట్‌గా వదిలేస్తారు. ఆ సినిమాల్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఈవెన్ దేశానికి సంబంధించినటువంటి అందరూ కూడా వాళ్ళని బ్యాన్ చేస్తే సినిమాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండదు. సో, ఆ ఉద్దేశంతో అయ్యుండొచ్చు. ఇక్కడేంటంటే అలాంటిది ఏం చేయరు. అవసరమైతే కోర్ట్‌కెళ్తారు, లేదంటే ఇంకో చోటకి వెళ్తారు, తెచ్చుకుంటారు. ఆ సినిమాని రిలీజ్ చేపిచ్చేసుకుంటారు. ఒక చోట, 2 చోట్ల మహా అయితే ఒక రోజు హాట్ టాపిక్ అవుద్ది. లేదంటే హ్యాపీగా వాళ్ళ సినిమాని రిలీజ్ చేసుకొని ఆ స్టేట్‌లో కాకపోతే ఇంకో స్టేట్‌లో ఎక్కడో ఒకటి రిలీజ్ చేసుకొని చూసుకుంటారు. కాకపోతే పాకిస్తాన్ దగ్గర వాళ్ళకొచ్చేటువంటి ప్రేమ, అభిమానాలు మరి ఇండియా వోళ్ళు ఇస్తారో లేదో అనేది గానీ, వీళ్ళకి ఎక్కడో ఒకడ అంటే ప్రీతి అనేది ఎక్కువగా ఉంటుంది. అది బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఈ బాలీవుడ్‌కి సంబంధించినటువంటి కొందరు నటులనే అనాలి. అందరూ అని చెప్పలేను గానీ కొందరు. దాంట్లో ఎక్కువగా అగ్ర హీరోలుగా భావించేటువంటి వీళ్ళు. సో, ఏదేమైనా సరే ఈ బాయ్‌కాట్ బాలీవుడ్ వెనక చాలా కథ అయితే ఇది ఉంది. దీనికి సంబంధించి మరి మిగతా ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే కొంతమంది పాకిస్తాన్ ఇష్టపడేవాళ్ళు ఈ దేశంలో మన మట్టి తింటూ, మన గాలి పీలుస్తూ, ఈవెన్ సౌత్ ఇండియాలో పెరిగినటువంటి 'ప్రకాష్ రాజ్' లాంటి వ్యక్తులు కూడా పాకిస్తాన్‌ని ఇష్టపడే వాళ్ళున్నారు. వీళ్ళందరినీ కూడా చాలామంది తీవ్రంగా, కొంతమంది రాజకీయవాదులు కావచ్చు, కొంతమంది ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా, ఈ దేశం గురించి ఇష్టపడే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్‌కి స్పెషల్ ఫ్లైటేసి పంపించి పడదొబ్బండి వీళ్ళందరిని కూడా. దరిద్రం పోద్ది అనేది చాలా బలంగా చెప్తున్నారు. సో, ఆ రకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటే వీళ్ళందరూ కూడా మరి ఎళ్లి పాకిస్తాన్‌లో బ్రతికితే హ్యాపీగా ఇంత పాపులారిటీ, ఇంత డబ్బు, ఇంత అభిమానం, ఈ రకంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి వాళ్ళ దేశం మీదే, వాళ్ళ దేశాధిపతులకు సంబంధించినటువంటి నాయకుల మీదే, ప్రధానమంత్రి మీద, రాష్ట్రపతి మీద, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ మీద, అందరి మీద కూడా మాట్లాడుకునే స్వేచ్ఛ ఇండియాలో తప్ప ఇంకెక్కడా లేదు. ఇది మన దేశానికి సంబంధించిన ప్లస్సు, మైనస్ కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇది అందరికీ హక్కు అని చెప్పేసి ఇవ్వటం అనేది కూడా చూసుకోవాల్సినటువంటి విషయం.